హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఈరోజు ఈ వీడియోలో చాలా మంచి లొకాలిటీలో కట్టించిన ఇల్లు అయితే చూద్దామండి. మనకి ఇంటి దగ్గర నుంచి మెయిన్ రోడ్కి అయితే జస్ట్ 1 km డిస్టెన్స్లో అయితే వస్తుంది. అలాగే ఇంటి పేసింగ్ కూడా చాలా ఎక్కువగా అయితే ఇచ్చారు. ఇంక లేట్ చేయకుండా ఇంటి డీటెయిల్స్లోకి అయితే వెళ్తామండి. ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఇలాంటి వీడియోస్ చేయడానికి అయితే నాకు కొంచెం సపోర్ట్గా అయితే ఉంటుందండి. మన ఛానల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వీడియోకి అయితే కొంచెం లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇంక ఇంటి డీటెయిల్స్లోకి అయితే మనకు సౌత్ ఈస్ట్ కార్నర్లో కట్టించిన ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. మనం ఇదంతా కూడా గార్డెన్ అయితే పెంచుకోవచ్చు. అలాగే సౌత్ రోడ్లో అయితే మనం 2 కార్లు అయితే పెట్టుకోవచ్చు అండి. ఈ బిల్డింగ్ అయితే 2-3 కార్లు అయితే ఈజీగా బయట అయితే కార్ పార్కింగ్ అయితే చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, మనకి ఈ బిల్డింగ్ 2 వైపులో కూడా సీసీ రోడ్స్ అయితే ఇచ్చారండి. రోడ్స్ 2 కూడా పెద్దయండి. అలాగే మనకి ఈ బిల్డింగ్ అయితే సైడ్ పార్కింగ్ అయితే ఇచ్చారు. అలాగే మెయిన్ డోర్ ఎదురుకుంటా కూడా ఒక గేట్ అయితే ఇచ్చారండి. మన గేట్ డిజైన్ కూడా బాగుంది. గేట్ తీసిన లోపలికి అయితే వెళ్దాం. మన ఫ్రంట్ మెయిన్ డోర్కి అయితే టోటల్గా టేక్ వుడ్ అయితే యూజ్ చేస్తారు. ఈ సీలింగ్ హైట్ వరకు అయితే ఇచ్చారండి. డోర్ డిజైన్ అయితే బాగుంది. మనకు పక్కనైతే ఓపెన్ బిల్ డోర్ అయితే కాదండి, ఫిక్స్డ్ డోర్స్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి ఇంటి మెజర్మెంట్స్ అయితే చెప్తున్నాను చూడండి. మనకి ఇంటి మెజర్మెంట్స్ వచ్చి 48x30 అండి. ఫేసింగ్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారు. 48 అడుగులు అయితే ఇచ్చారండి. అలాగే మనకు లోతు వచ్చి 30 అడుగులు అయితే ఇచ్చారు. మనకి ఇది సైడ్ పార్కింగ్ అయితే కట్టించారండి. మనకి గేట్ తీసుకుంటే ఇది సైడ్ పార్కింగ్ అయితే ఇచ్చారు. పార్కింగ్ ఏరియాలో ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుందండి. ఈజీగా చిన్న కార్లు లాంటిది అయితే ఈజీగా లోపలైతే పడుతుందండి. పెద్ద కార్లు అయితే మనకు అవుట్ సైడ్ అయితే పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ నార్త్ వెస్ట్లో ల్యాండింగ్ అయితే ఇచ్చారు. ల్యాండింగ్ కింద కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. అలాగే ల్యాండింగ్కి కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వకుండా గ్యాప్ అయితే ఇచ్చారండి. అలాగే ఈస్ట్ వైపు సందు కూడా 2.5 అడుగులు అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి ఈస్ట్ వైపుకి అయితే మెయిన్ డోర్ అయితే ఇచ్చారండి. అలాగే నార్త్ వైపు కూడా ఇక్కడ డోర్ అయితే ఇచ్చారు. ఇదైతే నార్మల్ డోర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ మెయిన్ డోర్కి అయితే టేక్ వుడ్ అయితే ఇచ్చారండి. మనకి ల్యాండింగ్ కిందే కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. అలా మోటార్ పాయింట్ కూడా ఇచ్చారండి. మనకి ఇదే ల్యాండింగ్ కింద సెప్టిక్ ట్యాంక్ కూడా ఇచ్చారండి. వర్క్ అయితే క్వాలిటీ కింద చేయించారండి. అలాగే మనకి ఇది 160 గజాల్లో కట్టించిన 2 BHK ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. మనకి సౌత్ ఈస్ట్ కార్నర్లో అయితే కట్టించిన ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే వస్తుందండి. చాలా మంచి లొకాలిటీ అయితే కట్టించారు. చుట్టేపులు కూడా ఎంప్లాయీస్ అయితే ఉంటారండి. మనకి బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే బాగుంటుందండి. ఇంక లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళి చూద్దామండి వర్క్ ఎలా చేయించారు అన్నది. ఫ్రెండ్స్, మన మెయిన్ డోర్ తీసిన లోపలికి అంటే 2.5x5 వెట్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. ఇది 5 feet అయితే తీసుకున్నారు. ఫ్రెండ్స్, మన లోపలికి అంటే లెఫ్ట్ సైడ్గా టీవీ నెట్ అయితే ఇచ్చారండి. టీవీ నెట్ అయితే చూడొచ్చు. పిఓపి సీలింగ్ డిజైన్ కూడా బాగుందండి. మంచి డిజైన్లు అయితే చేయించారు. అలాగే మనం నార్త్ వైపు డోర్ తీసిన లోపలికి అంటే వ్యూ అయితే ఇలా ఉంటుందండి. స్ట్రైట్గా టీవీ నెట్ అయితే ఇచ్చారు. టీవీ నెట్ డిజైన్ అయితే బాగుంది. మనకు టాప్లో స్పాట్ లైట్స్ అయితే యూజ్ చేశారు. మనకు పక్కనే కార్నర్లో సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. దీనికైతే గ్లాస్ అయితే యూజ్ చేశారు. అలాగే మనకి కింద కూడా రిమోట్ సైడ్ పెట్టినాకైతే సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. సెల్ఫ్స్ కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్, టీవీ నెట్కి వచ్చే లామినేట్ సీట్స్ అయితే బాగున్నాయండి. గ్లాస్ ఫినిష్ అయితే ఉన్నాయి. చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. చూడడానికి అయితే చాలా బాగుందండి. ఫ్రెండ్స్, మనకి హాల్ అయితే పెద్దదిగానే ఇచ్చారు. హాల్ మెజర్మెంట్స్ వచ్చి 11x16 అండి. ఫ్రెండ్స్, మనం ఇక్కడైతే చూడొచ్చు. ఇదైతే మనకు మెయిన్ డోర్ అయితే ఇచ్చారండి. టోటల్గా టేగుడ్ అయితే యూజ్ చేశారు. ఇది ఇక్కడ కూడా నార్త్ వైపుకి అయితే డోర్ అయితే ఇచ్చారు. పక్కనే నార్త్ వైపు కూడా 2 కాళ్ళ కిటికీ అయితే ఇచ్చారండి. లోపల కిటికీలు గుమ్మాలన్నీ కూడా వృత్తనే చేయించారండి. ఫ్రెండ్స్, మన టీవీ నుండి దాటి కొంచెం ఫ్రంట్కి వెళ్తే మాస్టర్ బెడ్రూమ్ అండ్ సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. సెంటర్లో మనకి ఇక్కడ వాష్ బేసిన్ అయితే ఇచ్చారు. ముందు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. లోపల గుమ్మాలన్నీ కూడా వృత్తనే చేయించారండి. మనకు మాస్టర్ బెడ్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. 12x13 సైజులు అయితే ఇచ్చారండి. బెడ్రూమ్లో సౌత్ అండ్ వెస్ట్ వైపు అయితే 2 కిటికీలు అయితే ఇచ్చారండి. పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. లోపల కలర్స్ కూడా చాలా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారండి. అలాగే బెడ్రూమ్లో నార్త్ వైపు గోడకి అయితే కబోర్డ్ అయితే ఇచ్చారండి. కబోర్డ్కి ఇచ్చే లామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది వుడ్ ఫినిష్లో అయితే తీసుకున్నారండి. చూడడానికి అయితే చాలా బాగుంది. ఫినిష్ కూడా చాలా బాగుందండి. మనకి హ్యాండిల్ డిజైన్స్ కూడా బాగున్నాయి. సెల్ఫ్స్ కూడా పెద్దగానే ఇచ్చారు. అలాగే మనకి కబోర్డ్స్కి అయితే లాక్ సెట్స్ అయితే యూజ్ చేశారు. అలాగే ఈ కబోర్డ్లోనే మనకి బాత్రూమ్ డోర్ కనిపించకుండా అయితే ఇచ్చారండి. అటాచ్డ్ బాత్రూమ్ అయితే చూద్దాం. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. మనకి బాత్రూమ్ అయితే పెద్దగా ఇచ్చారు. 4x6 సైజులు అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి లోపల సూట్ స్టాప్స్ అన్నీ కూడా ఫిక్సింగ్ అయితే చేశారండి. మనకి ఇల్లు అయితే రెడీ టు మూవ్ అండి. వర్క్ అయితే క్వాలిటీగానే చేయించారండి. మన బెడ్రూమ్కి వచ్చిన డోర్స్ డిజైన్ అయితే పర్లేదని బాగానే ఉంది. అలాగే మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిట్లో సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. మనకి ఈ బెడ్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. 12x12 సైజులు అయితే ఇచ్చారు. బెడ్రూమ్లో పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. అలాగే బెడ్రూమ్లో వెస్ట్ వైపు గోడకి అయితే 3 కాళ్ళ కిటికీ అయితే ఇచ్చారు. అలాగే సౌత్ వైపుకి అయితే కబోర్డ్ అయితే ఇచ్చారండి. మనకి ఈ కబోర్డ్లో అటాచ్డ్ బాత్రూమ్ కనిపించకుండా అయితే ఇచ్చారు. బాత్రూమ్ అయితే చూద్దామండి. మనకి ఈ బాత్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. 4x6.5 సైజులు అయితే ఇచ్చారండి. వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. ఫ్రెండ్స్, మనకి వాండర్స్ దగ్గర ఉండి అయితే ఇల్లు అయితే కట్టించారు. కన్స్ట్రక్షన్ అయితే బాగానే ఉందండి. ఫ్రెండ్స్, మనకి ఇంటి ప్రైస్ అయితే చెప్తున్నాను చూడండి. మనకి హౌస్ ప్రైస్ వచ్చి 78 లక్షలు అయితే చెప్తున్నారండి. ఇది బయట మార్కెట్ అయితే ఇంకెక్కువగానే చెప్తున్నారు. కానీ మన ఛానల్ తరపు నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రం 78 లక్షలు అయితే చెప్తున్నారు. ఇది కూడా ఫైన్ అయితే కాదండి, మాట్లాడుకోవచ్చండి. ఫ్రెండ్స్, మనకి టీవీ నెట్ బ్యాక్ సైడ్ పూజా రూమ్ అయితే ఇచ్చారండి. పూజా రూమ్ అయితే చూద్దాం. పూజా రూమ్ కూడా కొంచెం పెద్దదిగానే ఉందండి. అలాగే ఈస్ట్ వైపుకి అయితే చిన్న కిటికీ అయితే ఇచ్చారు. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా బాగుంది. అలాగే పూజా రూమ్ డోర్కి అయితే మనకు నచ్చిన గాడ్ అయితే గ్లాస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. పూజా రూమ్ దాటి కొంచెం ఫ్రంట్కి వెళ్తే డైనింగ్ హాల్ అండ్ కిచెన్ అయితే ఇచ్చారు.
ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కార్నర్లో వాష్ బేసిన్ అయితే ఇస్తారండి, టేబుల్ టాప్ వాష్ బేసిన్ అయితే వస్తుందండి. అలాగే టోటల్గా ఈ ఏరియా అంతా కూడా కలిపి 11x15 సైజులతో వస్తుందండి. ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. మనకి డైనింగ్ ఏరియా దాటి కొంచెం ఫ్రంట్కి వెళ్తే కిచెన్ అయితే ఇచ్చారండి. కిచెన్లో వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. మనకి ఇదంతా కూడా స్టోరేజ్ పెట్టుకోవడానికి సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. సెల్ఫ్స్ అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. సెల్ఫ్స్కి యూజ్ చేసిన లామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇదంతా టోటల్గా గ్లాస్ అయితే యూజ్ చేశారు డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకోవడానికి అయితే. మనకి ఎల్సే ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారండి. ఇక్కడ కింద 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారు. బాస్కెట్స్ కూడా ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే యూజ్ చేశారండి, పెద్దగానే ఉన్నాయి. కిచెన్లో కబోర్డ్కి వచ్చిన లామినేట్ సీట్స్ అయితే బాగున్నాయండి. బ్లూ అండ్ వైట్ కలర్ సీట్స్ అయితే యూజ్ చేశారు. ఇది గ్లాసీ ఫినిష్ అయితే తీసుకుంటాను, చాలా ఈజీగా అయితే క్లీన్ చేయొచ్చు. అలాగే మనకి డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ అయితే పెద్దగానే ఇచ్చారు. ఫ్రెండ్స్ మన కిచెన్ సౌత్ వైపుతో డోర్ అయితే ఇచ్చారు. బయట అయితే 2 అడుగులు సంది అయితే ఇచ్చారండి. మనకు టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్ మనకి ఇల్లు అయితే చాలా మంచి లొకాలిటీలో అయితే ఉందండి. ఇంటీరియర్ స్కూల్స్ కాలేజీలు ఇవన్నీ కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుందండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ రాయరపాలెం టీచర్స్ కాలనీలో అయితే ఉందండి. మనకి ఇంటి దగ్గర నుంచి మెయిన్ రోడ్కి అయితే జస్ట్ కాకినాడ మెయిన్ రోడ్కి అయితే 1 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. అలాగే మనకి సర్పవరం జంక్షన్ కానీ మాల్ కానీ 3.5 km డిస్టెన్స్ అయితే వస్తుంది. అలాగే భానుగుడి జంక్షన్కి అయితే 5 to 6 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. చాలా మంచి లొకాలిటీలో అయితే ఉంది. కన్స్ట్రక్షన్ కూడా చాలా క్వాలిటీగా అయితే చేయించారండి. ఇది టోటల్గా 160 గజాల్లో కట్టిన సౌత్ ఈస్ట్ కార్నర్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అండి. ఇది సెన్సర్ చూస్తే 3.3 trends వరకు అయితే వస్తుంది. మన పైన అయితే చూడొచ్చండి, కాలమ్ సైజ్ వచ్చి 9x12 అండి. టోటల్గా 12 పిల్లర్స్ అయితే యూజ్ చేశారు. దీనిపైన ఇంకా మనకు కావాలంటే 2 floors వరకు కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చండి. చుట్టూ అయితే చూడొచ్చు, ఇల్లులు అయితే ఉన్నాయండి. ఏరియా అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కోసం చూస్తుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైతే ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇల్లు అయితే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేయండి, నాకు కొంచెం సపోర్ట్గా అయితే ఉంటుంది. అలాగే వీడియోకి అయితే కొంచెం లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అయితే ఎవరైతే హౌస్ తీసుకుందామని చూస్తున్నారో వాళ్ళకి ఇల్లు అయితే చేరుతుందండి. అలాగే మీరు ఏమైనా ఇల్లు అమ్మాలన్నా కొనాలన్నా సరే ప్రాపర్టీస్ మమ్మల్ని అయితే ఒకసారి అయితే కాంటాక్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.